చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 3.5 కోట్లు, కేరళ నుంచి 2.5 కోట్లు, హిందీ నుంచి 75 లక్షలు, ఇక ఓవర్సీస్ నుంచి 15 కోట్లు. అలా టోటల్గా మొదటి వారంలో తంగలాన్ సినిమా 59 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 15 కోట్లు ఉంది. ఈ సినిమా మేజర్ బిజినెస్ తమిళనాడు కాబట్టి అక్కడ 48 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం. ఇంకా 33 కోట్ల షేర్ తమిళనాడులో రావాలి. 33 కోట్ల షేర్ అంటే 66 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి మరో 3 కోట్ల షేర్ రావచ్చు ఈ వీకెండ్లో. 30 కోట్లు నష్టాలు తమిళనాడులో ఈ సినిమాకు. సో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ విక్రమ్కి కమర్షియల్గా. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 6 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు 4 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి. మరి ఈ వీకెండ్లో ఏమన్నా షేర్ రావచ్చు, 1 కోటి దాకా రావచ్చు. 1 కోటి అయితే నష్టపోతారు తెలుగులో. ఇక కర్ణాటకకి ఈ సినిమాని 3 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి రావచ్చు ఈ వీకెండ్లో. ఇక హిందీకి ఈ సినిమాని 1.5 కోటి కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి రావాలి ఇక్కడ. సో చెప్పలేం, రావచ్చు లేదా 1 కోటి నష్టమే హిందీలో కూడా. ఇక ఓవర్సీస్కి 7 కోట్లకు కొంటే 7.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఓవర్సీస్లో మాత్రం క్లీన్ హిట్ అయింది. మేజర్గా హిట్ కావాల్సింది ఒక తమిళనాడులోనే 33 కోట్లు రావాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 65 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అందులో 28 కోట్లు వచ్చాయి మొదటి వారం డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే మరో 37 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్లు షేర్ రావాలంటే మరో 74 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి మరో 4 కోట్ల గ్రాస్ రావచ్చు. అంటే 70 కోట్ల గ్రాస్ రానట్టు. అంటే 35 కోట్లు అయితే నష్టం ఈ సినిమాకు. సో కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ విక్రమ్కి. ఇక ఈ వీకెండ్లో ఏమైనా అద్భుతాలు జరిగి కలెక్షన్స్ పెరుగుతాయో చూడాలి. ఇక సినిమా రన్ను సెప్టెంబర్ 5 వరకే ఉంటుంది. సెప్టెంబర్ 5 తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక ఈ సినిమా 30 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా కనబడుతుంది. అది మన చియాన్ విక్రమ్ తంగలాన్ రిలీజ్ అయిన మొదటి వారంలో 59 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు ఉంటే 28 కోట్లు వచ్చాయి. మరో 37 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్ల షేర్ రావాలి అంటే 74 కోట్ల గ్రాస్ రావాలి. మరో 2 కోట్ల షేర్ రావచ్చు. 35 కోట్లు అయితే నష్టాలు. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.